ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ వర్సెస్ వైసీపీ పొలిటికల్ పోరు చూశాం. ఆ రెండు పార్టీల నేతలు పొట్టు తిట్టుకోవడం విన్నాం. అయితే ఇప్పుడు వైసీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టు రాజకీయం రగులుతోందట. టీడీపీకి చెందిన ఒక నేతతో వైసీపీకి చెందిన మరొక నేత ఫోన్లో మాట్లాడారట. అయితే అవేవో మామూలు విషయాలైతే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఆ ఫోన్ కాల్లో వైసీపీ లీడర్ తమ జిల్లా పార్టీ అధ్యక్షుడిని తిట్టారట. ఆ వీడియో కాస్త బయటకు వచ్చి వైరల్ గా మారింది. దీంతో కర్నూలు వైసీపీ నేత పరిస్థితి కుడితిలో పడ్డట్టయిందని టాక్. ఇంతకెవరా నేత? కర్నూలు వైసీపీలో కాకరేగుతోందట. ఓ ఫోన్ కాల్ ఇద్దరు నేతల మధ్య చిచ్చు పెట్టిందట. అది కాస్త ఆ సీనియర్ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసిందట. కర్నూలులో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టు ఉండే రాజకీయం టర్న్ తీసుకొని వైసీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా మారిపోయిందట. ఆ ఫోన్ కాల్ కి సంబంధించిన ఆడియో బయటకు రావడంతో వైసీపీలో వివాదాలు చెలరేగుతున్నాయట. ఎస్వి మోహన్ రెడ్డి వర్సెస్ అలీ ఖాన్ అన్నట్లు రెండు వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయట. కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారు. కర్నూలు నగర వైసీపీ అధ్యక్షుడిగా మైనారిటీ నేత ఎంఎస్ఏ మోటార్స్ అధినేత అలీ ఖాన్ ఉన్నారు. అయితే ఈ మధ్య ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు తిలక్ తో అలీ ఖాన్ ఫోన్లో మాట్లాడారు. ఆ సంభాషణలో తమ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డిని అలీ ఖాన్ తిట్టారట. టీడీపీ నేతతో మాట్లాడిన కాల్లో వైసీపీ జిల్లా అధ్యక్షుడిని అలీ ఖాన్ దూషించడం వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చకు రచ్చకు దారితీసిందట. ఆ ఆడియో అటు టీడీపీలోనూ ఇటు వైసీపీలోనూ గత్తర లేపుతోందట. ఓ యువకుడు తన ప్రేమికురాలు దూరం కావడంతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సూసైడ్ నోట్ లో ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ పేరు ఉందని సమాచారం. దీంతో తిలక్ పై కేసు నమోదు చేయాలని ఎస్వి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎస్వి మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై తిలక్ మండిపడ్డారు. ఇక ఇదే సందర్భంలో తిలక్ తో ఫోన్ లో మాట్లాడిన అలీ ఖాన్ నోరు జారి అడ్డంగా బుక్ అయిపోయారట. ఆ ఆడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది కాస్త పొలిటికల్ వైరస్ గా మారి వైసీపీ వర్గాలను కుదిపేస్తోందట. ఎందుకన్నా ఇంత తీసుకుపోతున్నాడు మోహన్ రెడ్డి అన్న? ఏం దొరికినా మైనస్ లో ఉన్నాడు, ఎట్లా పైకి రావాలని ప్రయత్నాలన్నీ యూత్ ప్రెసిడెంట్ ని పిలిపించుకున్నాడు. చక్కప్పుడేమి 5 ఏళ్ళు వాడి నాశనం చేస్తాడు. మైనస్ తెలుసా, మొత్తం రాష్ట్రంలో లోయెస్ట్ జిల్లా ప్రెసిడెంట్ ఎవరైనా ఉన్నారంటే ఇతనే. ఐటీడీపీ నేతతో అలీ ఖాన్ మాట్లాడిన ఆడియో బయటకు రావడంతో ఎస్వి మోహన్ రెడ్డి అనుచరులు బగ్గుమన్నారు. అలీ ఖాన్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడుతూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు. దీంతో కర్నూలు వైసీపీలో కాకరేగింది. ఇక దీనికి కౌంటర్ గా అలీ ఖాన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఐటీడీపీ నేత తిలక్ పై ఎస్వి మోహన్ రెడ్డి అనుచరులపైన అలీ ఖాన్ ఫైర్ అయ్యారు. ఇక నుంచి నగరంలో ఇంటింటికి తిరుగుతానని, తన బలమేంటో నిరూపిస్తానని ఆయన స్పష్టం చేశారు. కర్నూలు పార్టీలో చిచ్చు రేపిన ఈ వ్యవహారంపై వైసీపీ అధిష్టానం సీరియస్ గా ఉందట. ఇక అలీ ఖాన్ ఆడియోను పార్టీ హైకమాండ్ దృష్టికి ఎస్వి మోహన్ రెడ్డి వర్గం తీసుకువెళ్లిందని సమాచారం. ఫోన్ కాల్లో అడ్డగోలుగా మాట్లాడి అడ్డంగా బుక్ అయిన అలీ ఖాన్ పై వైసీపీ హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.